సిక్స్ జేవిఆర్ తక్కువ ధరలకే కాదు నాణ్యతకు కూడా మరో పేరు ఇండియాస్ నంబర్ 1 బ్రాండ్ సిక్స్ జేవిఆర్. జగదీప్ గారు, ఇక్కడ ఏదో చిన్న వినాయకుడు చక్కగా టీ కప్పు చేతిలో పట్టుకొని కనిపిస్తున్నారు, ఏంటి? సాధారణంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క విగ్రహం ఇప్పటిదాకా మీరు చూసిన ఘటన సన్నివేశాల్లో ఉన్న విగ్రహమైనా కానివ్వండి, పెద్ద విగ్రహమైనా కానివ్వండి, వీల్ గో వెరీ ఎకో ఫ్రెండ్లీ. అవన్నీ మట్టి గణపతులు, అవన్నీ అందరూ పిఓపి అనుకుంటారు. అవన్నీ మట్టి గణపతులు అండ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాదు, వెజిటబుల్ కలర్స్తో తయారు చేస్తారు. అది వాటర్లో డైల్యూట్ అయినా ఎట్లాంటి ఇది జరగదనమాట. అండ్ అలాగే ఇక్కడికి వచ్చేస్తే పిల్లల కోసం ఒక ముద్దుగా క్యూట్గా ఉండేటువంటి ఒక గణపతిని ప్రతిసారి మేము తోడు గణపతిని ఏర్పాటు చేస్తాము. లాస్ట్ టైం క్యారమ్ బోర్డ్ ఆడుతున్నట్టుగా, అంతకుముందు ఇట్లా మూషికలతో గోటీలు ఆడుతున్నట్టుగా ఏర్పాటు చేసాము. ఈసారి మనకు తెలుసు భారతదేశం అంతా ఎంతమంది ఛాయ్ లవర్స్ ఉంటారో అందరికీ ఛాయ్ లేనిది నడవదనమాట. ఒక డే అనేది నడవదనమాట. రోజుకి 10 ఛాయలు 12 ఛాయలు తాగే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి నచ్చే విధంగా, అందరికీ నచ్చే విధంగా మా గణపతి చక్కగా టీ తాగుతున్నాడు అనమాట. విత్ టోస్ కూడా ఉంటుంది చేతిలో. మీరు గమనిస్తే ఒక చిన్న టోస్ కూడా ఉంటుంది. టోస్ తీసుకొని ఛాయ్ తాగే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నైస్ అండి. ఇప్పుడు ఇక్కడ పైన మూషికం పైన ఉంది, అంటే జనరల్గా వినాయకుడికి కింద పెడుతుంటారు. కానీ ఇప్పుడు ఎందుకు పైన, అంటే రాసేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదనా? అలా అంటే మూషికుడికి కొంచెం బ్రేక్ ఇచ్చారనమాట. సో ఆడుకుంటున్నాడు అనమాట చెట్టు మీద. బాగుంది, చాలా చాలా చక్కగా చెప్పారు. జగదీప్ గారు, ఇక్కడ మీరు చూస్తే చక్కటి భక్తి, ఆధ్యాత్మికత, ఒక జ్ఞానం, మన పురాణ ఇతిహాసాల గురించిన ఒక అవగాహన పిల్లల్లో కల్పించాలనే ఒక మంచి ధ్యేయము. ప్రతి ఘట్టం వెనకాల కూడా ఒక చక్కటి మీ దృష్టికోణంలో కూడా చాలా మంచి విలువలు ఉన్నాయి. సో కానీ గణపతి నవరాత్రులు చాలా చోట్ల జరుగుతున్నాయి, భాగ్యనగరంలో, జంట నగరాల్లో. కానీ కొన్ని చోట్ల దారి తప్పుతున్నాయనే విమర్శలు, అంటే సినిమా డ్యాన్సులు కావచ్చు, చివరిలో నిమజ్జనం అప్పుడు తాగి తందనాలు ఆడటం కావచ్చు, ఇటువంటివి భగవంతుడి దగ్గర అసలు చేయొచ్చా? ఇట్లాంటివి మనం ఎందుకు ఈ నవరాత్రోత్సవాలు జరుపుకుంటున్నాం అనే మోటివ్ని పక్కన పెట్టి అసలు ఏంటి ఇలా జరగడానికి ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? సాధారణంగా మనం ఇక్కడ దృష్టి బాగా ఉంచాల్సింది ఎక్కడంటే, ఈ వినాయక ఉత్సవాలు మన హైందవ బలాన్ని చూపించే విధంగా ఉండాలి. మన హైందవ బలాన్ని, మనం ఎంత యునైటెడ్గా ఉన్నాము, మనం ఏ ఉత్సవమైనా ఎంత భక్తి పారవశంతో చేసుకుంటాము. ఏదైనా ఒక కంకణం లాగా మనం తీసుకుంటే, ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎంత కాన్సన్ట్రేషన్గా, ఎంత బలంగా దాన్ని ముందుకు ఏ విధంగా తీసుకెళ్తాం అనేది చూపించే విధంగా మనం చెయ్యాలి. కానీ ఇక్కడ ఇదే వచ్చిందనమాట, ఐక్యత కోల్పోవడం. ముఖ్యంగా ఈ పిల్లలకి, ఇప్పుడున్న జనరేషన్స్ మనకు తెలుసు, ఈ సోషల్ మీడియా వల్లనో దేని వల్లనో ఈజీ యాక్సెస్ అయిపోయింది. ఏదైనా మనకి ఈజీగా దొరికేయడం వల్ల, ఈజీ మనీ కానీ ఏదైనా ఈజీగా దొరకడం వల్ల ఈ చెడుకి ఈజీగా తొందరగా ఆ దారి వైపు చూస్తున్నారు అనమాట. సో అదేవిధంగా పోల్చుకోవడం, ఎదుటివాడితో పోల్చుకోవడం, పక్కవాడితో పోల్చుకోవడం, వాడేం చేస్తున్నాడు, నేనేం చేస్తున్నా, వాడికంటే పోల్చుకోవాల్సిన దాంట్లో ఉండదు, వేరే వాటిల్లో ఉంటుంది. సో ఆ విధంగా చూసుకొని నేను వాడికంటే ఎక్కువ చేయాలనే విధంగా, సో ఆ ఏర్పాటు చేసే క్రమంలో కూడా మనము ఇవి మాత్రమే చూస్తున్నాము, ఈ మద్యం ఇవి మాత్రమే చూస్తున్నాము. వాడికంటే మనం బాగా పెట్టాలి అంటే మనకు దానికి కావాల్సినటువంటి ఫండ్స్ కూడా రావాలి. కాబట్టి దానికి కూడా అత్యంతం కొన్ని చీప్ థింగ్స్ కానీ, కొన్ని దారుణాలు కానీ చేసి, దానివల్ల కూడా ఎవరికి తెలియదు, ఎవరికి దానిపైన దృష్టి సాధించరు. ఇలాంటివి కూడా చేస్తుంటారు అనమాట. హుండీ దొంగతనం చేయడం కానీ, ఇక్కడ ఇట్లాంటివి వాటి కూడా ఆలోచనలు వచ్చి చేస్తూ ఉంటారు. సో అదేవిధంగా మీరు అన్నట్టుగా మద్యం సేవించడం అనేది 100% అది తప్పే. కానీ మాతో అయినంత విధంగా మేము అందరికీ ఒక మెసేజ్ రూపంగా చెప్పుకుంటూ, మనం ఎంత ధార్మికంగా ఉండాలి, ఎంత ధార్మికంగా ముందుకెళ్ళాలనే విధంగా చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. మా ప్రయత్నంగా ఇది మొదటి అడుగు. దాన్ని అనుసంధానంగా తీసుకొని ఎవరో ఒక్క మండపం మారినా, వీరి నుంచి లేదా 2 మండపాలు మారినా మేము దానికి ఖచ్చితంగా ఆనందంగానే ఫీల్ అవుతాము. సో నేను ప్రతి ఒక్క మండపంలో ఉన్న విద్యార్థులందరికీ, పిల్లలందరికీ ఒకటే చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనం చూసాం ఆల్రెడీ, మీరు పెద్ద పెద్ద విగ్రహాలని చెప్పి అంతా ఖర్చు చేసి, మీరు మద్యం సేవించి, మీరు ఏదో దాన్ని పట్టించుకోకుండా, దేవుణ్ణి పట్టించుకోకుండా మీరు పక్కదారి బట్టి వెళ్ళిపోతారు. లాస్ట్కి ఎవరో ఒక్కరు దాన్ని పట్టించుకునేదానికి వెళ్ళి కరెంటు వైర్ల దగ్గరకో ఎక్కడికో వెళ్ళి అనవసరంగా మద్యం మత్తులో ఉండి దాన్ని ఎలా జరపాలో తెలియక, దేన్ని పట్టుకుంటున్నామో తెలియక, అది ఏదో ఎక్కడో పెట్టేసి అనవసరంగా దాన్ని ప్రాణం మీద తెచ్చుకొని కుటుంబాలు కూడా బాధపడే విధంగా దాన్ని తీసుకెళ్తున్నారు. ఇందాక ప్రతి ఒక్క మెసేజ్లో నేను ఒకటే చెప్పిన, ఏదైనా సరే మితిమీరితే, ఏదైనా సరే అధర్మానికి దారి తీస్తుంటే, ఎక్సెస్ అయిపోతే ఎవరు క్షమించరు. అదేవిధంగా మన గణనాథుడు కూడా క్షమించడు. అది ఖచ్చితంగా మీకు దండన వైపే దాన్ని మలుపుతుందని చెప్పేసి చెప్తున్నాను అనమాట.
గణపతి విగ్రహం చూస్తే కూడా మనకి ఆ విగ్రహం కూడా ఒక చక్కటి ఆధ్యాత్మిక కోణంలో మనం ఆలోచించవచ్చు. ఇప్పుడు చెవులు మనం అన్నీ వినాలి చక్కగా. కళ్ళు సూక్ష్మ దృష్టి, చిన్న కళ్ళు సూక్ష్మ దృష్టితో చూడాలి. బొజ్జ అన్నీ ఏదైనా వింటే కడుపులో పెట్టుకోవాలి. సో ఇట్లా ప్రతి ఒక్క శరీర భాగం కూడా అయింది మనకి ఒక మెసేజ్ని ఇస్తుంది. సో ఇవి అన్నీ తెలుసుకునే ప్రయత్నం అసలు జరుగుతుందంటారా ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఇదనే కాదు, ప్రతి ఒక్క మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క దైవం రూపంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవుడి నుంచి మనకు ఒక మెసేజ్ ఉందండి. మనకి యోగాకి సంబంధించినటువంటి మనకు మైండ్ బాడీ హీలింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే దెర్ ఇస్ ఎ సైన్స్. ప్రతి దాంట్లో ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది, సైంటిఫిక్ అప్రోచ్ ఉంది, ఫంక్షనల్ అప్రోచ్ ఉంది. సో మన జీవన శైలికి ఏ విధంగా మనం ఈ మహాభారతాన్ని అనుసంధానంగా తీసుకుంటామో అదేవిధంగా ప్రతి మన మన శరీరంలో ఉన్నటువంటి మన మనసులో వచ్చేటువంటి ప్రతి ఎమోషన్కి కూడా ఒక గాడ్ని, ఒక దేవుడిని అనుసంధానంగా చూపించడం జరుగుతుంది. మన రౌద్రాన్ని, కోపాన్ని నరసింహస్వామి రూపంగా కానీ, మన బలాన్ని హనుమంతుడి రూపంగా కానీ, దాన్ని ఎలా పాజిటివ్గా వాడుకోవాలో, దాన్ని ఎంత పాజిటివ్గా మనం వాడుకోవాలనే విధంగా దేవుడిని చూపించడం జరుగుతుంది. సో మనం ఇదనే సిచ్యువేషన్ కాదు, మనం ఏ మూవీ చూసినా, ఏ సన్నివేశం చూసినా దాని నుంచి మనం ఫస్ట్ పాజిటివ్ ఎత్తడానికే ట్రై చేయండి, నెగిటివ్ని కొంచెం పక్కకు పెట్టడానికి ట్రై చేయండి. నేనైతే చెప్పేది ఒక్కటే, ఏదైనా సరే ఫస్ట్ ఛేదించడం అంటే వదిలిపెట్టడం నేర్చుకోండి. వదిలిపెట్టడం నేర్చుకుంటే మీ జీవితం ముందుకు సాగుతూనే ఉంటుంది. ఇప్పుడు వినాయకుడు మనకి విఘ్న నాయకుడుగా మనం ఏదైనా విఘ్నాలు ఉంటే తొలగించుకోవడానికి మొట్టమొదటి ఆది పూజ మనం చేస్తాము. సో అదే కాకుండా ఆస్ట్రాలజికల్గా కూడా చాలా సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు కేతువు కనుక ఎవరికైనా జాతకంలో బాగా లేకపోతే గణపతిని ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని, ఇలా గణపతిని మనం అనేక రకాలుగా ఆరాధిస్తూ ఉంటాం. ఒక ఆది పూజనో మొదటి పూజనో కాదు. సో ఈ తత్వాన్ని చక్కగా అర్థం చేసుకోవాలంటే సో ఎట్లాంటి ఆలోచనలు అలవాటు చేసుకోవాలంటారు పిల్లలు? సో ఫస్ట్ ఇప్పుడున్న పిల్లలకైతే మనం ఏం చెప్పినా మైథాలజీ లాగానే కనిపిస్తుంది, మన హిస్టరీ అయితే అస్సలు కనపడదు వాళ్ళకి. ఇప్పుడు ఏదైనా మనం ఏం చెప్పినా కానీ పేపర్, డాక్యుమెంట్, ప్రూఫ్ ఉందా, దానికి ఏమన్నా ఇది ఉందా అని చెప్పేసి ఖచ్చితంగా మనల్ని అడుగుతారు. సో ఇప్పుడు మహాభారతాన్ని అనుసరించి తీసుకున్నా కానీ మనం కురుక్షేత్రకి వెళ్ళి చూపించచ్చు అని దానికి సంబంధించిన ఆస్ట్రాలజర్స్ కూడా మనకు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు, అది నిజంగా జరిగింది అని చెప్పేసి ప్రూవ్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మీరు అడిగినట్టుగా చూస్తే మీరు ఒక్కటి ఆలోచించండి, మనము ముందా గ్రహాలు ముందా, ఐ మీన్ ప్లానెట్స్ ముందా, ప్లానెట్సే ముందు, దాన్ని అనుసంధానంగా తీసుకునే మనం ముందుకు వెళ్తాం. సో ఖచ్చితంగా వాటి మూమెంట్స్ ఉంటాయి, వాటి మూమెంట్స్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా మన మీద ఉంటాయి, సైంటిఫిక్గానే ఉంటాయి, మిథాలజికల్గా కాదు, అపోహలు కాదవని సైంటిఫిక్గా ఖచ్చితంగా మన మీద ఉంటాయి అన్నమాట. సో ప్రతి ఒక్క గ్రహానికి దానికి సంబంధించినటువంటి ఒక దేవుణ్ణి ఒక లింక్ పెట్టారు. ఆ లింక్లో మీరు ఒకసారి గమనించండి, మీరు ఇప్పుడు ఆల్ ప్లానెట్స్కి అంటే 9 గ్రహాలకి అధిపతి మన సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామికి 9 మంగళారాలు ఇచ్చేయండి, లేకపోతే ఇన్ని ఉపవాసాలు చేయండి, లేకపోతే పలానా దీక్ష చేయండి అని చెప్తారు. అవన్నీ ఎవరి బాగు కోసమో కాదు, మీ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దాని నుంచి. మీ నెగిటివ్ ఎవరో వెళ్ళిపోయి మీ పాజిటివ్ ఎవరో క్రియేట్ అయ్యే విధంగా, అంటే మీరు ఖచ్చితంగా కొన్ని డిస్టర్బెన్సెస్తో ఏవో ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. కొన్ని రోజులు మీరు పొద్దున్నే లేచి చక్కగా గుడికి వెళ్ళి, అవునా కదా, మనం గుడికి వెళ్తాము, ప్రదక్షిణాలు చేస్తాము, అక్కడ వచ్చేటువంటి పీస్, అక్కడ మనం మొబైల్ వాడము, కొంచెం స్క్రీన్స్కి దూరంగా ఉంటాము, అక్కడ మనం బ్రాహ్మణులకి పలానా బియ్యం దానం చేయమండి అని చెప్తారు. బ్రాహ్మణుల మీద మనం ఉద్ధరించింది కాదు, ఒక బియ్యంతో మనం ఎవరిని ఉద్ధరించామండి. అక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే దాతృత్వం నేర్చుకుంటున్నాము. ఓకే, మనకు వచ్చే దాతృత్వం అంటే మనం కొంతమందికి దానం చేయాలి. ఇవన్నిటి వల్ల కొన్ని భావాలు మనలో కలుగుతాయి. మనం చేసే ఉపవాసాలు కానీ ప్రతి దాంట్లో ఒక సైన్స్ ఉంది. మన సెల్స్ రీప్రొడక్టివ్ అయితే, మన మైటోకాండ్రియల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనకి ప్రొడక్షన్కి, హార్మోన్స్ రీప్రొడక్షన్ అవ్వడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. మనం ఏదో అనుకుంటాం మన మమ్మీ వాళ్ళు సోమవారాలు ఉపవాసాలు అవి చేస్తున్నారు, ఓకే, అది కూడా మితిమీరుతుంది, దాన్ని కూడా ఎక్సెస్గా చేయొద్దు, దానికి కూడా ఒక రీజన్ ఉంది సైంటిఫిక్గా. కానీ ఖచ్చితంగా ఉపవాసాలు అనేది మంచిది, దానికి గ్రహబలం నుంచి కూడా మీకు ఒక పాజిటివ్ ఔరా అనేది క్రియేట్ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. చాలా చక్కగా చెప్పారండి. సో మీకు మంచి అవగాహన ఉంది ప్రతి విషయంలో కూడా. సో ఎందుకంటే ఇలా అవగాహన ఉండబట్టే మీరు ఇంత మంచి కాన్సెప్ట్ని తీసుకున్నారు, ఇంత చక్కగా ప్రొజెక్ట్ చేశారు, చక్కగా చూపిస్తున్నారు, చక్కగా తత్వం అర్థం కూడా చెప్తున్నారు. సో మనం బేసిక్గా తెలుసుకోవాల్సింది అది ఏదో పెట్టామా చేసేసామా అని కాదు, దాని వెనుక ఉన్న సారం, తత్వం తెలుసుకోవాల్సింది. సో అది ఇక్కడ 100% ఫుల్ఫిల్ అవుతుంది అన్నమాట.